ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనంలో అబ్రహాము ఇస్సాకును తీసుకొని మోరియా అనే దేశంలో పర్వతం మీదకి వెళ్ళబోతుందా కింద తన పనివారితో ఒక మాట అంటాడు. మేము పైకి వెళ్ళి బలిని ఇచ్చి మరలా మేము కిందకు వచ్చేదము అంటున్నాడు. చూసారు, బహువచనం చెప్తున్నాడు వారితో. అంటే ఎవరిని బలివ్వడానికి వెళ్తున్నాడు? యెహోవా దేవుడు ఇస్సాకును కదా బలి అడిగింది. మరి అబ్రహాము నిరీక్షణ ఏంటి? విశ్వాసం ఏంటి? అబ్రహాము ఎవరిని బలివ్వడానికి వెళ్తున్నాడో తెలుసా? అంటే నా దేవుడు నా కుమారుణ్ణి కాదు కానీ తీసుకునేది, నా కొరకు ఆయనకు బలిగా ఒకరిని ఏర్పాటు చేశాడన్న విశ్వాసముతో ఇస్సాకును తీసుకొని పర్వతం మీదకి వెళ్ళాడు. అప్పటికే ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న కట్టెలు తెచ్చో, కత్తి తెచ్చో, బలివ్వడానికి గొర్రెదన్నాడు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు కదా, యెహోవా ఈరే. నిజమే కదా, ఆయన యెహోవా ఈరేగా మీ పక్షాన అనేక అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం.